భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద క్షిపణులు ప్రయోగించింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100కు మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూపీ పోలీసులోని అన్ని విభాగాలు రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాల భద్రతను మరింతగా బలోపేతం చేయాలని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. దీనితో పాటు పౌరులను రక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. యూపీ పోలీసులోని అన్ని ఫీల్డ్ యూనిట్లు రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుని కీలకమైన స్థావరాల భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్లో దాడి తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అమెరికాలో ఎన్ఎస్ఏతో మాట్లాడారు. దాడి గురించి సమాచారం ఇచ్చారు. భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యం చేసుకుని ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందని అజిత్ దోవల్ ప్రకటన విడుదల చేశారు. భారతదేశం ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. త్వరలోనే ఉద్రిక్తతలు త్వరగా ముగించాలని పిలుపునిచ్చారు. భారత్కు అమెరికాతో పాటు బ్రిటన్, రష్యా, సౌదీ అరేబియా, యుఏఈలు మద్దతు ప్రకటించాయి. ఇక చైనా, పాకిస్తాన్ పంచన చేరగా చాలా ముస్లిం మెజారిటీ దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్ చేసిన మారణ హోమానికి గట్టి దెబ్బ తగిలినట్లు అయింది.